ఇక గాయస్ ఇక ఇప్పుడైతే బల్ల దగ్గరికి అయితే వెళ్తున్నా బల్లని కొట్టుకురావడానికి అయితే వెళ్తున్నా గాయస్. బల్లని కొట్టుకొని రావాలి. ఇక టైం అయితే అవుతుంది 5:30 6 అయితే అట్లా అవుతుంది టైం వచ్చేసి. ఇప్పుడైతే ఇక బల్లని కొట్టుకురావడానికి అయితే వెళ్తున్నా. ఇక సన్లైట్ కూడా పోతుంది కొంచెం. ఇక మళ్ళీ తీసుకొని వస్తే ఇక బల్ల అటు ఇటు ఉరుకుతాయి అని చెప్పి తొందర కొట్టుకురావడానికి అయితే వెళ్తున్నాయి. ఇక బల్ల వచ్చేసి అయితే ఇటు సైడే ఉన్నాయి, పోయి కొట్టుకొని వస్తాయి. ఇక ఈరోజు అయితే షార్ట్ కట్లు వెళ్తాయి ఇటు నుంచి. ఇక ఈరోజు అయితే బల్లని అయితే కొట్టుకొని రావాలి. బ్లాగ్ని లాస్ట్ వాడు చూడండి గాయస్, స్కిప్ చేయకుండా చూడండి కుక్క పిల్ల ఎట్లా నెమ్లి ఎంబడబడుతుందో అక్కడ చూస్తురుగా. చిన్న కుక్క పిల్ల ఇట్లా కొట్టుకొని వస్తే బాగుండని ఇట్లానైతే అవి రావనుకుంటా గాయస్. ట్రై అయితే చేస్తా ఇట్లా కూడా. ఏ హడి మన బల్ల వచ్చేసి అయితే ఈ ఒర్రవతలు ఉంది. ఒర్ర అంటే అందరు తెలియదు. ఒర్ర అయితే ఇక్కడ ఒర్రవతలు అయితే మన బళ్ళు ఉన్నాయి, చూస్తున్నాయి ఆల్రెడీ. ఇటు నుంచి దిగితే ఇటు నుంచే కొట్టుకొని వస్తా, లేదంటే అటు నుంచి తీసుకొని వస్తా. ఇక చూస్తారు కదా, ఇక మన బల్ల అయితే ఇక్కడనే ఉన్నాయి. ఒకటైతే ఇక్కడ ఉంది, ఇంకోటి అయితే అక్కడ ఉంది. హలో చెప్పండి. అవును చెప్పండి ఇస్తున్నా. ఓకే చూసే గాయస్. ఇప్పుడైతే ఇక వాటర్ దింపుకోవడానికి అయితే వచ్చిన. ఇవి వచ్చేసి అయితే ఇక మాల్లుని కోసం గాయస్. ఇక మాల్లుడు అయితే ఫిల్టర్ వాటర్ తాగడు, సర్ది అవుతుంది అట్లా అని చెప్పేసి అయితే ఇక్కడికి బోర్ దగ్గరికి అయితే బోర్ వాటర్ పట్టుకోవడానికి అయితే వచ్చిన. కటింగ్ అయితే నైటే తీపించుకున్నా, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక నైట్ అయితే కటింగ్కి అయితే వచ్చేసిన, కటింగ్ అయితే తీపించుకున్నా నైట్. కటింగ్ అయితే నైట్ తీపించుకున్నాక అయితే వీడియో తీద్దాం అనుకున్నా, కానీ వీడియో తీయలేకపోయినా. బ్లాగ్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నీళ్ళు తీసుకోవడానికి అయితే వచ్చిన మన బల్దని కట్టేసే దగ్గరికి అయితే. ఇక వాటర్ అయితే పోతా ఉన్నాయి. ఇక 2 డబ్బాలు అయితే నింపిన తీసుకోవడానికి. అటు అమ్మ చెల్లి అయితే రేణిగాలు దింపుకోవడానికి అయితే వెళ్ళింది అటు సైడ్. ఇప్పుడైతే తీసుకొని ఇంటికి అయితే వెళ్తాను. హే హాయ్ గైస్, చూస్తారు కదా ఇప్పుడు వచ్చేసి అయితే ఇక బళ్ళకి నిలబెట్టడానికి అయితే వెళ్తున్నా. ఇక మా రాఖీగాడు కూడా వస్తుండు నా ఎంబడిని. దా ఏ రాఖీ దా, చూస్తారు కదా ఇక మా రాఖీ కూడా వస్తుంది నా ఎంబడ. ఇక బళ్ళకి నిలబెట్టడానికి అయితే వెళ్తున్నాం ఇక ఇద్దరం కలిసి. ఏ రాఖీ ఇక బళ్ళకి నిలబెట్టి రావాలి గైస్. ఈరోజు చాలా లేట్ అయింది బళ్ళకి నిలబెట్టడానికి, టైం కూడా మస్తు ఎక్కువ అయిపోతుంది. ఇట్లయితే వెళ్తున్నాం. ఏ రాఖీ నడువు రాఖీ ఇటో. అదైతే వెళ్ళిపోతుంది. నేను వచ్చేసి అయితే వెళ్తున్నాయి. ఇక నిన్న వచ్చేసి అయితే కటింగ్ అయితే తీసుకున్నా, నైట్ హెయిర్ కటింగ్ అయితే. పోయి మళ్ళీ మోటార్ పెట్టాలి. మోటార్ పెట్టిన తర్వాత
అటు నుంచి అటు అయితే నీళ్ళు అయితే పెట్టాలి ఇక. ఇది వచ్చేసి వాటర్ అయితే తాగుతుంది గాయస్. ఇక బకెట్లను అయితే నీళ్ళే తీసుకొని వచ్చిన. సేమ్ యాజ్ యూజువల్ ఈరోజు కూడా సేమ్ అట్లనే అయింది. ఇక మోటార్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇదైతే ఇక్కడ తాగుతుంది. ఉరికొస్తే దమ్ము వస్తుంది గాయస్. ఇక బకెట్ పట్టుకొని స్పీడ్ ఉరికొచ్చిన. ఇదైతే తాగుతుంది ఇప్పుడు చూస్తురుగా. ఇదే తాగుతుంది సేమ్. దీనికి కూడా మళ్ళీ తీసుకొని రావాలి. ఇక పైప్ అయితే అక్కడ వస్తుంది. ఇది దాయినాక ఎంబడినే స్పీడ్ పట్టుకొని రావాలి. ఇక దానికైతే పెట్టాలి. అక్కడ అవుతుంది ఇంకొక బర్రె. ఇక దాన్ని కూడా పెట్టేస్తే ఇక మన వర్క్ అయితే అయిపోద్ది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. తావు 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 ఇక ఇక్కడ వచ్చేది మోటార్ అయితే పెట్టేసిన. ఎక్కడైతే మనకు బకెట్లు అయితే పడుతుంది అక్కడ మోటార్ అయితే పెట్టేసిన. మోటార్ పెట్టేసి నిండినా ఏ రాఖీ 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 కూడా వస్తుంది. రాఖీ మజలా రాఖీ రాఖీ దా రాఖీ పెట్టాలా. మొత్తానికి దీనికి కూడా తీసుకొని వచ్చేసిన గాయస్. ఇది కూడా తాగుతుంది బర్రె. ఇది వచ్చేసి ఇక తాగుతుంది. ఇది తాగిన తర్వాత ఇక మళ్ళీ ఇంకోసేపు కాదు మళ్ళీ కొట్టుకోరావడానికి మళ్ళీ రావాలి. బాలను కొట్టుకోవడానికి అయితే మళ్ళీ పోవాలి. వచ్చి మళ్ళీ ఇంటికి కొట్టుకోవాలి. గడ్డి కూడా కట్టుకురావాలి ఫ్రెండ్స్. ఇక ఇదైతే తాగుతుంది. దీన్ని పెట్టి తాగి ఇక్కడ అటు సైడ్ అయితే కట్టేయాలి. ఇక దీన్ని ఇటు సైడ్ అయితే కట్టేయాలి. ఇటు సైడ్ తాగు తాగు చాలా చాలా రైట్. నీళ్ళు పెట్టుడు అయితే అయిపోయింది గాయస్. ఇక నీళ్ళు పెట్టుడు అయిపోయింది. వెళ్తున్నా. ఇది వచ్చేసి ఇక్కడ మేస్తుంది. ఇది వచ్చేసి అయితే ఇక్కడైతే మేస్తుంది. ఈ సీజన్ అయితే మొత్తం మామిడి చెట్లు మొత్తం పూతలు అయితే పూస్తాయి గాయస్. చూస్తారు కదా మామిడి చెట్టుకి ఎంత పూతుందో. మొత్తం పూతనే కనిపిస్తుంది చెట్టుకైతే. ఇదైతే ఇక్కడ మేస్తుంది మంచిగా. ఈ సీజన్ మొత్తం మామిడికాయల సీజన్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు సమ్మర్ ముందు. ఇప్పుడైతే ఎక్కువ మామిడికాయలు కాస్తాయి. మొత్తం స్మెల్ అయితే మొత్తం చెట్టు దగ్గర మామిడికాయల స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఇంటికైతే వెళ్తున్నా. అయిపోయింది. ఇక్కడైతే నీళ్ళు అయితే పెట్టేసిన. బకెట్లు అయితే అక్కడ పెట్టేసి వాళ్ళతో మనమైతే ఇంటికైతే వెళ్ళాలి. మళ్ళీ ఇంకొక 1 hour 1-2 hours మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళాలి వీటిని. ఇప్పుడైతే వెళ్తున్నా. ఇది వచ్చేసి ఇక మన బల్ల కోసం అయితే సొప్పని అవుతుంది అక్కడ.
ఇక్కడ ఇక బకెట్లో అయితే పెట్టేసి వెళ్ళాలి. బకెట్స్ ఈవినింగ్ అయితే అయిపోయింది గాయస్. ఇక గడ్డికి అయితే వచ్చిన, గడ్డ అయితే ఇక్కడ ఉంది. ఇక గడ్డ అయితే తీసుకెళ్ళడానికి అయితే వచ్చినాయి. ఇక గడ్డి తీసుకొని వెళ్ళాలి. ఇక గడ్డి తీసుకొని వెళ్ళాలి. గడ్డి తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ బలం అయితే కొట్టుకురావాలి గాయస్. ఇప్పుడైతే గడ్డి తీసుకోవడానికి అయితే వచ్చిన, గడ్డి తీసుకొని వెళ్తాయి. ఇక ఇక్కడ వచ్చేసి అయితే ఈ గడ్డి అయితే తీసుకెళ్ళాలి. గడ్డి తీసుకోవడానికి అయితే వచ్చినాయి. గడ్డి అయితే తీసుకొని వెళ్ళాలి. గడ్డి కట్టుకొని వెళ్ళిన తర్వాత గడ్డి అక్కడ వేసి ఒక్కొక్క 10 minutes తర్వాత మళ్ళీ బలను అయితే కొట్టుకొని పోవాలి. బల్ల అయితే ఇక్కడ సైడ్ ఉన్నాయి, బలను కూడా కొట్టుకోవాలి. ఇప్పుడైతే గడ్డి అయితే తీసుకోవడానికి అయితే వచ్చిన.